విషయంలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ రోజు పరిస్థితి చాలా భిన్నంగా అధ్వానంగా ఉంది. గురుదేవులు అంటే క్లాస్ రూమ్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి గౌరవ మర్యాదలు కూడా లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. క్లాస్ రూమ్లో ఏదైనా ఒక విద్యార్థిని కనుక తప్పు చేస్తే ఆ యొక్క ఉపాధ్యాయుడు దండిస్తే దానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కానివచ్చు, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ వారు కానివచ్చు, విపరీతమైనటువంటి పనిష్మెంట్ మీరు కొట్టొద్దని చెప్తున్నారు. కానీ విద్య చెబుతూ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కనుక సరైన సమయంలో సరైన దండన కనుక విధించలేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క విద్యార్థి గాడి తప్పుతున్నాడు, తప్పేసాడు ఆల్రెడీ. అలాంటి ఉపాధ్యాయులు పాపం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానివచ్చు, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానివచ్చు, పిల్లల్ని కొడితే కేసులు పెడుతున్నారన్న ఉద్దేశంతో పాపం వారు బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి పెంట గ్రామంలో ఉన్నటువంటి జడ్పీ స్కూల్లో హెచ్ఎం గారు స్వయంగా విద్యార్థుల ముందు గుంజీలు తీసి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మీ ఇంట్లో మీ యొక్క అమ్మా నాన్నలు కొట్టట్లేదు, మేము ఒకవేళ కొడితే మా మీద కేసులు పెడుతున్నారు, మీరు సరిగ్గా చదవట్లేదు అని చెప్పని వారు ముందే సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసినటువంటి ఘటన చూస్తూ ఉంటే నిజంగా చాలా అవమానకరంగా ఉంది. ఉపాధ్యాయులరా, మీ అందరికీ మేము చేతులిచ్చి జోడిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వారు కూడా ఒక ఆలోచన చేయాలి. ఎవరైతే క్రమశిక్షణ తప్పుతూ ఉన్నారో, విద్యార్థులు గాడి తప్పుతున్నారో ఖచ్చితంగా ఉపాధ్యాయులు మాత్రమే చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ జీవితంలో సగానికి పైగా సమయం పాఠశాలల్లో విద్యాలయాల్లో నడుపుతూ ఉంటారు. అక్కడ గాడి తప్పితే ఈ సమాజం, ఈ దేశం ఖచ్చితంగా గాడి తప్పిపోతుంది. ఇవాళ దేశం గాడి తప్పి డ్రగ్స్ మాఫియా కానివ్వండి, రౌడీజం కానివ్వండి, లేకపోతే మాఫియా కానివ్వండి, అలర్ట్లు కానివ్వండి, టెర్రరిజం అని జరుగుతుందంటే కేవలం స్కూల్లో విద్యార్థికి సరైనటువంటి బాధ్యత ఉపాధ్యాయుడు ఇవ్వలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు కనుకే ఈ రోజు ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. కనుక పాపం ఆ హెచ్ఎం గారు ఎంతో బాధపడి ప్రాధేయపడి మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పని దండం పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటే పాపం అలాంటి ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా మేము అందరూ బాధ్యతగా ఉంటాం. సార్ మీరు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక విషయాన్ని బాహ్యంగా అందరికీ ఇవాళ చెప్పగలిగేటువంటి స్థితిలో ఉంది కనుక దీనిపైన కనువిప్పు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయాల్లో కూడా స్కూళ్ళు కాలేజీల్లో కూడా ఖచ్చితంగా మాకు తప్పు చేస్తే మీరు దండన విధించండి అని చెప్పని ఉపాధ్యాయులకి అవసరమైతే పేరెంట్స్ కూడా ఒక రిప్రజెంటేషన్ రాసి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులపై తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాలు కూడా కొంత వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. గతంలో కొన్ని తప్పులు ఎక్కడో 1-2% జరిగి ఉండొచ్చు, కానీ మెజారిటీ ఉపాధ్యాయులు అందరూ కూడా కేవలం క్రమశిక్షణ ఎందుకు చెప్తారంటే విద్యార్థి అనేవాడు భవిష్యత్తులో బాగుండాలన్న ఉద్దేశంతో మాత్రమే, ఆ విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్చుకోవడం కోసం మాత్రమే వారి క్రమశిక్షణ కోసం చెప్తారు తప్ప వేరే విషయంపై కాదు అనేటువంటి విషయాన్ని మనందరం గ్రహించాలి అని చెప్పని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులను కొడుతున్నారని చెప్పి తల్లిదండ్రులు విపరీతమైన అల్లరి చేస్తున్నారు. తల్లిదండ్రుల కబడ్డారు. మీ కొడుకుకి కూతురికి మీరు ఇంట్లోనే సరైనటువంటి క్రమశిక్షణ నేర్పలేకపోతే ఆ విద్యార్థి స్కూల్కి వెళితే ఉపాధ్యాయుడు క్రమశిక్షణ నేర్పితే మీరెందుకు ఆ ఉపాధ్యాయుని నిందిస్తూ ఉన్నారు అనేటువంటి విషయంపై మీరు పునరాలోచించాలి. ఖచ్చితంగా ఉపాధ్యాయులకి ఈ విషయంపై బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఈ సమాజానికి ఉంది అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను.